డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పాకిస్తాన్ మరో పనికిమాలిన పని కొడిగట్టింది. ఉగ్రవాదులను పోరాట యోధుల్లా భావిస్తున్న పాక్ వారిపై తన ప్రేమను మరోసారి చాటుకుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ లెక్కన కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్కు 14 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఇంటిపై భారత సైన్యం దాడి చేసింది. బహవల్పూర్లో ఉన్న మసూద్ ఇల్లు నేలమట్టమైంది. దాన్ని భారత్ పేల్చేయడంతో మసూద్తో సంబంధం ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించడం కూడా జరిగింది. మసూద్ అజర్ అక్క, బావమరిదితో పాటు అతని పిల్లలు కూడా చనిపోయారు. పెద్ద ఎత్తున అతడి బంధువులు హతమయ్యారు. మసూద్ సోదరుడు రవూఫ్ మరణ వార్త కూడా బయటకొచ్చింది. దీంతో వారందరికీ కోటి చొప్పున మసూద్ చేతిలో 14 కోట్ల రూపాయలు పెట్టనుందనే వార్తలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. బహవల్పూర్ పాక్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్ సుభానల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తుంది. దాదాపు 18 ఎకరాల్లో ఉంది. ఆ సంస్థ టెర్రర్ క్యాంప్ ఉంది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే. ఆ దాడి తర్వాత మసూద్ అజర్ భారత్ పై విషం కక్కిన సంగతి కూడా తెలిసిందే. తనను వదిలి తప్పు చేశారని, మోదీ అంతు చూస్తారని ఓ లేఖ ద్వారా హెచ్చరించడం కూడా జరిగింది. భారత్ దాడిలో తన కుటుంబ సభ్యులు చనిపోయిన విషయాన్ని తెలిపి ఆగ్రహంతో ఊగిపోయాడు. భారత్కు అతిపెద్ద శత్రువులో మసూద్ అజర్ ఒక్కడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన 56 ఏళ్ల మసూద్ అజర్ భారత్లో జరిగిన అనేక ఉగ్రదాడుల కుట్రలో కీలక పాత్ర పోషించాడు. వీటిలో 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడి ముఖ్యమైనవి. ఈ ఉగ్రవాది పాకిస్తాన్లోనే ఉన్నాడన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ అతని గురించి తమకు సమాచారం లేదని పాకిస్తాన్ ఖండిస్తూ వస్తోంది. ఉగ్రవాదులకు తమ సైన్యానికి సంబంధం లేదని పాకిస్తాన్ సర్కార్ చెప్తూనే ఉంది. కానీ ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలను అందించి వారిని ప్రోత్సహిస్తోంది. ఉగ్రవాదులకు అన్నపానీయాలు అందించడమే కాదు, వారు చనిపోతే దేశ సేవకులుగా భావించి వారికి కోటి రూపాయల పరిహారం ప్రకటించడం ఉగ్రవాదులపై పాక్ అపురూపమైన ప్రేమ ఏంటో అద్దం పడుతోంది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు చనిపోతే అంతా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు భారత్ చర్యను అభినందించాయి. కానీ పాకిస్తాన్ మాత్రం తట్టుకోలేకపోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాతనే సరిహద్దులో కాల్పులకు తెగబడి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. సామాన్య ప్రజలపై లేని ప్రేమ ఉగ్రవాదులపై చూపెట్టి అబాసుపాలవుతోంది.